హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు పాలతోటి తోటకూర ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సినవి తోటకూర కట్టలు 2 బాగా శుభ్రంగా కడిగేసుకొని 2-3 సార్లు కడగండి. బాగా శుభ్రం కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. దానికి కావాల్సినవి పాలు, తోటకూర కట్టలు 2, పెసరపప్పు, వేరుశనగ గింజలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి డబ్బలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కళాయి తీసుకొని అది వేడైన తర్వాత దానిలో ఒక 2-3 స్పూన్లు వేరుశనగ గింజలు వేసేసుకొని అవి వేపుకోవాలి. అవి వేగేటప్పుడు మరో గిన్నెలో మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసేసి అది మిక్సీ చేసుకోవాలి, పొడిలా చేసుకోవాలి. కళాయి వేడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం బాగా వేగాలి. గరిటెతో కలుపుకుంటూ అలా వేపుకోవాలి. అలా గరిటెతో కలుపుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండాలి, మాడిపోకుండాను. తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. అది కూడా దగ్గర ఉండేసి అలాగా కలుపుతూ ఉండాలి వేగే వరకైనా. కొంచెం బాగా వేగాలి, వేగే వరకు అలా కలుపుతూనే ఉండాలి. వేగిన తర్వాత పెసరపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా వేగే వరకు అలా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. వేసేసి అది కూడా వేగే వరకు కలపాలి. అది వేగిన తర్వాత అది పాలు పోయాలి. కడిగేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. చిన్న స్పూన్ తీసుకొని పసుపు 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఆకుకూరకి అన్నీ పెట్టేలాగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి.
మగ్గిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పల్లీల పొడి, మిర్చి, ధనియాలు, జీలకర్ర పొడి చేసుకున్నది వేసుకోవాలి. కడిగి పెట్టుకొని కట్ చేసుకొని ఉంచుకొని కొత్తిమీర వేసుకోవాలి. వేసేసి ఆకుకూరకి బాగా అన్ని పట్టేలాగా బాగా కలపాలి. ఈ విధంగాను ఆకుకూరలో ఉప్పు ఉంటుంది, చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు ట్రై చేయండి, కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మూత పెట్టేసే విధంగా